గురుగారు నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చెప్పండి సార్, 2024 కూటమి భారీ విజయం ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నామండి. మంచి బాగుందండి. జగన్ ప్రభుత్వం అసలు ఏమీ లేదు, అసలు తుడిచి పెట్టిపోయింది. ఆ జగన్ ప్రభుత్వం అసలు ఎలా ఉండేది? అసలు 2019 నుంచి 2024 ఏమీ లేదండి. అంతా రౌడీయిజం అండి. అంతా రౌడీయిజమే. రౌడీయిజం అంటే ఏం చూసారు? ఏం చూస్తున్నట్టండి, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు ఎట్టేయటం, జైలు వేసేయటం, ఇదే జరుగుతుంది. ఈ టీడీపీ ప్రభుత్వం అంటే చాలా సానుకూలంగా ఉంటుంది, బాగుంటుంది, అందరికి అనుకూలంగా ఉంటుంది. రౌడీ ఉద్యమం ఉండదు. చిన్నోడికి పెద్దోడికి కూడా సమాధానం ఉంటుంది. ఎవరు తగ్గ సమాధానం వాళ్ళకే చెప్తారు. ఇదే ఉండదు. ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలంటే ప్రెస్ మీట్ పెట్టి చక్కగా రాష్ట్రం గురించి తెలుసుకోవాలి. అది ప్రెస్ మీట్ పెట్టింది లేదు. పెట్టారా? ప్రెస్ మీట్ ఎప్పుడైనా పెట్టారా అండి? పెట్టలేదు. ఎవరు చెప్పారండి? కింద నాయకుల్ని పురమాయిద్దాం, కింద నాయకులు ఏదో చెప్తాం, వాళ్ళు ఎంట్రన్సే లేదండి. అసలు మంత్రులకే లేదు ఎంట్రన్స్. సామాన్య నాయకులకే ఉంటుందండి. మంత్రులు ఎవరైనా రానిచ్చారండి వాళ్ళ దగ్గరికి? రానివ్వలేదు. అందుకు కాబట్టి కూటమి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడండి. అంటే అసంతృప్తి అన్నది ఈ ప్రభుత్వంలో కూడా ఉంటుంది, కాదని అంటలేదు. అందరికీ న్యాయం జరగదండి. వాళ్ళంతా హక్కుల్లో పూర్తి వదిలేసినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఇదంతా సర్దుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వడం ఎలా ఫీల్ అవుతున్నాం? చాలా బాగా ఫీల్ అవుతున్నామండి. ఆయన కూటమి చాలా బాగా చేశాడండి. అన్నిటికీ తగ్గి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడండి, ఎక్కడ పెరగాలో అక్కడ పెరిగాడు. ఇచ్చిన కాడకే సరిపెట్టుకున్నాడండి. దేనికి మిస్టేజ్గా పోలేదండి. బాగా చేశాడండి ఆయన ఇందులోకి రామట్టి బాగా పుంజుకుందండి. అన్యాయంగా అరెస్ట్ చేసిన మూలనే ఈయన జైలుకి వెళ్ళి బాబు గారిని కలిసి బయటకు వచ్చి ఎప్పుడైతే కూటమి గురించి అనౌన్స్మెంట్ చేశారో అక్కడ మోదీ గారిని, ఇక్కడ చంద్రబాబు గారికి నచ్చజెప్పి నేనున్నాను అని దీని భరోసా ఇచ్చి ప్రజలకి ప్రిస్టేజీగా తీసుకుని ప్రజలకు మనం ఏదో న్యాయం చేయాలి అని చేయమట్టండి. వాళ్ళ కూటమి ముందుకు వేయమట్టి ప్రజలందరూ సహకరించమట్టి బాగా మంచి విజయం ఇచ్చారండి. దానికి తగ్గట్టు ఈ ప్రజలకు కూడా న్యాయం చేయాలండి. ఈ నాయకులు కూడా అయిన చంద్రబాబు గారు చెప్తారండి, ఇక్కడున్న నాయకులు కూడా న్యాయం చేసి ఎవరికి ఏది చేయాలో అదే చేయాలండి. అంటే మనవాడు ప్రతి వాడికి ఆశ ఉంటుంది, కుర్చీ ఎక్కేయాలండి. కానీ అలాగని అందుకని ఏంటంటే నాకు రాలేదని నేను బాధపడుతుంది. నా తరఫున కూడా వచ్చింది అనుకోండి, మనం సంతృప్తి పడాలి. మళ్ళీ ఐటంలో నాకు వస్తాడు. మరి ఇదంతా ఇప్పుడు అప్పులు చేసి వెళ్ళిపోడు కదండి. ఇప్పుడు ఇదంతా తీసి రావాలి కదండి, సక్పెట్టుకు రావాలి కదా. దాని గురించి ఏంటంటే మన సమయాన్ని పాటించి మనం ఎప్పుడు భేదాలు పెట్టుకోకుండా ముగ్గురు నాయకుల్ని మనం సపోర్ట్ చేసి మన ప్రజలను కూడా బాగా ఒకప్పుడు అవమానపడి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా అసెంబ్లీ మళ్ళీ అడుగు పెట్టడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగా ఆయన శబ్దం చేయడండి. అయ్యాల నేను కౌరవుల సభలో ఉండను, గౌరవ సభకే వస్తాను నేను అని శబ్దం చేసి బయటకు వచ్చేసాడండి. అదే ప్రకారంగా ముఖ్యమంత్రిగా దండం పెట్టుకుని మెట్లకి దండం పెట్టుకుని మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాడండి. ఓకే, మొత్తం మీద ఇప్పుడు పెట్టినటువంటి అమలు సంక్షేమ పథకాలను అమలు అవుతాయి అంటారా? అమలు చేస్తారండి. అంటే మనకి ఇప్పుడు కంచంలో ఒకసారి మనకి భోజనం పెట్టేస్తారండి, ఒకసారి తినేయగలమా? తినలేం కదండి. దాని గురించి ఏంటంటే జాయిగా అమలు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మన కోడలని ఏదో చెప్తున్నాడు కౌరులు, ఆ కౌరులు కదండి ఎక్కేసాడు. ఏదో 6 పథకాలు ఏవో పెట్టాడు కదండి, అమలు చేయమని చూస్తాను అంటే ఏ అమలు చేస్తాడు? కంచనండా పెట్టేసి తినేస్తాడండి. వీడు అప్పులు చేసి వెళ్ళిపోయాడు, కావాల్సిన దోసుకుని మరి అది కవర్ చేయాలంటే ఎలాగండి? కవర్ చేయగలమా? టైం పడుతుంది, మనం సమయం పాటించాలి. అది ఉద్రేకంగా మనం చేసాను కదా, తప్పులేదు. నేను కావాలని 151 సీట్ ఇచ్చి నేను ఎంచుకున్నప్పుడు నువ్వు దానికి తగ్గ పరిపాలన చేయాలండి. చేయలేకపోయావు. ప్రజలందరూ నేను ఒక్కనే ఎత్తాను అక్కడ కదండి, అందరిలోనే వచ్చింది అసంతృప్తి. కొట్టారు అంతే అండి. 164 సీట్లు ఇచ్చారు. వీళ్ళకే అదే వచ్చింది అనుకోండి, దానికి ఎవరో ఏం చేయలేడు. వీళ్ళు దాన్ని పాటించుకుని దానికి తగ్గట్టుగా మెసులుకొని ప్రజలకు న్యాయం చేశారంటే వీళ్ళకి తిరగలేదండి. లేకపోతే వీళ్ళు అంతే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. చెప్పండి సార్, ఈ భారీ విజయం పట్ల ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు సార్ టీడీపీ నాయకులు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే, అసలు ఏంటి మరి ఈ వారం రోజుల పరిపాలన అసలు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడే కదా వస్తాం, ఇప్పుడు ఇంకా మొదలవ్వాలి కదా. ఆల్రెడీ మొదలు పెట్టేసారు పోలవరం ప్రాజెక్టులు చూడడం కానీ, సంతకం పెట్టడం కానీ,
నాశనం చేసినవన్నీ ముందు లైన్ చేయాలి ఇప్పుడు, తర్వాత పథకాలు అయిన తర్వాత. అలా వైసీపీ పరిపాలన ఎంత దారుణంగా ఓడిపోవడం కారణం ఏమైండొచ్చు? పవర్ కాన్ఫిడెన్స్ ఈ ఇచ్చిన సంక్షేమ పథకాలకు ప్రజలకు అందరూ అంటారు. అయ్యి సంక్షేమ పథకాల గురించి కాదు, అభివృద్ధి లేదు. అభివృద్ధి లేక మరి ఇప్పుడు టీడీపీ అయ్యాం వచ్చింది కదా, అభివృద్ధి ఉంటుంది అంటారా? అభివృద్ధి జరిగే సంక్షేమ పథకాలు చేస్తారు. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ ఇద్దరు కలవబట్టే జరిగింది అంతే అంటారు. ఒకవేళ కలగపోయి ఉంటే జరగదా? లేదంటారు. ఓకేనా, థ్యాంక్ యూ. వైసీపీ పట్ల వైసీపీ పరిపాలన పట్ల వ్యతిరేకత అంటారా? ఇప్పుడు పరిపాలన ఎలా ఉన్నాయండి? పరిపాలన అప్పుడు వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు మంచిది అంటారు, వీళ్ళు చేసేటప్పుడు ఈ పార్టీ వాళ్ళు మంచిది అంటారు. అయినా ఒకసారి వాళ్ళు ఒకసారి వాళ్ళు మొత్తం అది కామన్ వెళ్ళిపోతుంటుందండి. అయినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు కలుతం వల్ల వాళ్ళకి అదృష్టం చాలా బాగా కలిసి వచ్చిందండి. అది ఒకళ్ళు కలగపోయినా మళ్ళీ వైసీపీ వచ్చింది అంటారా? ఏమండి, అది మళ్ళీ అంటే వైసీపీకి వెళ్ళి నిజంగా పవన్ కళ్యాణ్ గారు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారే వచ్చేస్తారు, వచ్చేద్దరు. అంటే కొంత సీట్లు తక్కువ వస్తాయి అంతే, ఎక్కువ రావండి. కంపల్సరీ నేను ఆ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా జరిగేది అదండి. ఓకే, మరి వాలంటీర్ వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? వారంటీలు అంటే అండి, వారంటీలు మట్టికి అదంతా మనుషులకి సుఖం ఉండేలాగే చేశారు. వారంటీలు సుఖం లేకుండా ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తాం, మనం పంచాయతీ ఆఫీస్కి వెళ్ళకుండా చేస్తాం, ఇవన్నీ కొంత బాగానే ఉండేది. ఓకే, మరి వ్యవస్థను ఇప్పుడు టీడీపీ కూటమి నడిపిస్తా ముందు నడిపిస్తా అంటారా? నడిపిస్తుంది అంటే కొంత బాగుంటుందని అనుకుంటున్నారు ప్రతి వాళ్ళు. వర్క్ మీద కూడా మార్పు బాగా వస్తుంది. క్లారిటీ ఇవ్వలేదు కదా మరి, క్లారిటీ ఇవ్వలేదంటే అండి మరి ఇంకా టైం ఉంది అంటున్నారు కదా, ఇంకా టైం ఉంది అంటున్నారు. ఆ టైం ప్రకారంగా అవన్నీ అయ్యాక వాళ్ళు కూడా పని చేసేటప్పుడు తెలుస్తుంది. కానీ అసలు ఏం లేకుండా ఏం తెలుస్తుంది మనకి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కింద ప్రమాణం చేశారు కదా, అంతకుముందు అసలు 3 పెళ్ళిళ్ళు అసలు రాజకీయాలు పనిచేయమన్నారు, అసెంబ్లీ గేట్ కూడా తాగడం. అలా కాదు కదండి. మరి ఇప్పుడు ఆయన సాయం ఉండటం వల్లే మనకి మంచి బలం వచ్చింది, మంచి బాగా వచ్చాం. ఆయనకి మనకి ఇస్తే బాగుంటుంది, ఆయనకి ఇవ్వకపోతే మళ్ళీ మనకి బాగోదు. ఆయన సాత్పరుడు కాదండి, శక్తిపరుడు, బాగా చేసాడు, వర్క్ కూడా బాగా చేసాడు. వాళ్ళ అన్నయ్య గారు కూడా బాగా చేసాడు, చిరంజీవి గారు. ఏమండి, దానికి తగ్గట్టుగా మోదీ గారు కూడా చక్కగా చేశారు. చేస్తాం, వాళ్ళు ముగ్గురు చేయగలుగుతాం, చాలా బాగా వచ్చారు అదండి.